జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే తీరు సరిగా లేదని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయానికి అనువైన భూమి కేటాయించాలని కోరారు. ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి అర్థమవుతుంది ముఖ్యమంత్రికి. కేంద్రీయ విద్యాలయము జిల్లాకొకటి శాంక్షన్ అవుతుంది. ఐడియల్ స్థలము 10 ఎకరాలు, హైయెస్ట్ స్థలము మ్యాక్సిమం స్థలం 10 ఎకరాలు కాదు, ఐడియల్ మినిమం 5 ఎకరాలు. ఎవ్వడికి ఈ చదువు 4 బ్లైండ్ స్పాట్లకు 17 కోట్లు శాంక్షన్ చేయిస్తే 1.5 year నుంచి టైంపాస్ చేస్తుంది కాదు. అక్కలు ముఖ్యమంత్రికి లేదు. 5 ఎకరాలు రాగానే అక్కడనే ప్రపోజల్ 5 ఎకరాలు ఎందుకు 10 ఎకరాలని కలెక్టర్కి మాట్లాడుకొని క్లోజ్ చేయాలి ఇష్యూ. అది చిల్లర దందాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి కూడా. ఈ చిల్లరల మాటలు రేవంత్కి తెలంగాణ జాగ్రఫీ ఐడియా లేదు, కానీ మాకు ఉన్న దాంట్లో ఇది మోస్ట్ కన్వీనియంట్ అని ముందే చెప్పినాము. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు కూడా గదే చెప్పారు. మళ్ళీ ఆడ 90 ఎకరాలు 100 ఎకరాలు ఉందన్నారు. 10 ఎకరాలు దానికి ఇచ్చిండు కదా, మళ్ళీ 12 ఎకరాలు. అదేం స్కూల్ దానికి 25 ఇవ్వాలి. అది కూడా తప్పే. మళ్ళా అంటే జాగా ఉన్నట్టే కదా. ఫస్ట్ జీవో తీసిండు కదా, నేను దించేసిన ప్రెస్ మీట్లో దించేయలే. అలా 12 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి, 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయకి. దిమాగ్ నయ్యే భయ్.